చలికాలంలో వేడివేడిగా ఉప్మా తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బా! ఈ స్టైల్‌లో చేసుకోండి. టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, వేరుశనగపప్పు ఇవన్నీ తీసుకోండి. ఫస్ట్ బాండీ హీట్ ఎక్కాక వేరుశనగ గుళ్ళు వేపేసుకోండి. తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపేసుకోండి. వేపేసుకున్న తర్వాత అందులో ఒక గ్లాస్కి 2 గ్లాసులున్నర వాటర్ వేసుకుని అందులో సూజీ రవ్వ వేసుకుని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బా! ఇక్కడ చలిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఉప్మా చేసుకుని తినండి ఫ్రెండ్స్. ఉంటుంది, చాలా బాగుంటుందండి. నాకైతే ఉప్మా అంటే చాలా ఇష్టము. అందులో నేను చేసుకున్న ఉప్మా అంటే నాకు చాలా ఇష్టము. మీకు కూడా తినాలని ఉందా కింద కామెంట్ చేయండి. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. నాకు బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. నేనైతే నా బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాను.